కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోనున్నారు. గత 2 దఫాలుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ వ్యవహరించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకొని రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 10 ఏళ్లుగా నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో తిరిగి జాతీయ స్థాయిలో పుంజుకుంది. లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. రాహుల్ నే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో రాహుల్ గాంధీని కాంగ్రెస్ లోక్సభ విపక్ష నేతగా నియమించాలని సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత మొదటిసారి సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫలితాలపైన సుమారు 3 గంటలకు పైగా సమీక్ష చేసింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీని లోక్సభ పక్ష నేతగా నియమించాలని సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. వీరితో పాటు కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్ సహా సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోనున్నారు. గత 2 దఫాలుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకొని రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 10 ఏళ్లుగా నామమాత్రంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో తిరిగి జాతీయ స్థాయిలో పుంజుకుంది. లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవాలన్న డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. దీంతో రాహుల్ గాంధీని కాంగ్రెస్ లోక్సభ విపక్ష నేతగా నియమించాలని సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఫలితాలకు సంబంధించి సుమారు 3 గంటలకు పైగా ఈ సమావేశంలో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీని లోక్సభ పక్ష నేతగా నియమించాలని సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్ సహా సిడబ్ల్యూసీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు కూడా హాజరయ్యారు. We have done a wonderful performance in the parliament election. Our journey was a very troublesome journey, very difficult period for us. But our Congress workers, from bottom to top, workers to leaders, fought like a warriors to save this country, to save the democracy of this country, to save the constitution of the country.